4000 తాతోళ్ళకు వాళ్ళకల్లా 3000 ఉండాలి. జగన్ అప్పుడు ఆ టైంలో చంద్రబాబు వచ్చినాక 1,4,000 ఇచ్చినాడు. తర్వాత మనకు తల్లి ఉందనం అంటే మన పిల్లలకు డబ్బులు ఉన్నాయి కదా, దాని గురించి. తర్వాత దీపము అంటే గ్యాసు, తర్వాత బస్సు ఫ్రీ, తర్వాత కొందరు ఆటో డ్రైవర్లకు కూడా 10,000 ఇస్తున్నాడు. అంటే ఎక్కువ సీనియారిటీ వాళ్ళు ఉన్న అప్లై చేసుకునే వాళ్ళు. తర్వాత మనకు రైతు భరోసా, అన్న క్యాంటీన్ అంటే మనము టౌన్లో పోతే 5 రూపాయలకే భోజనం. ఇన్ని మనం చేసుకున్నాం కదా, మీరు ప్రజల దగ్గరికి పోయి నిజమా కాదా అని మొన్ననే మన సిమెంట్ రోడ్లు వేసి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాకనే ఇన్ని మనం చేసుకున్నాక వాళ్ళ ప్రజలకు ఎందుకు చెప్పకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు పోయి కాంప్లెక్స్ ఇవ్వాలని అయిపోయిందిలే. పిల్లలకు మన ఇంట్లో ముగ్గురికి ఉన్నాయి కదమ్మా. గతంలో అప్పుడు మనకు జగన్ టైంలో ఒక్కరికి ఇచ్చేవాడు. ఇప్పుడు ఈయన ఎంతమంది ఉన్నా చదువుకోడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లలకు డబ్బు లేక ఇళ్ళగానే పెట్టుకుంటున్నారని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాడు. 10,000 ముగ్గురికి ఇచ్చినాడు. తర్వాత గ్యాస్ కూడా వచ్చిందమ్మా, నీకు గ్యాస్ వచ్చింది, బస్సు ఫ్రీయే. తర్వాత ఇవాళ సీసీ రోడ్లు వేసింది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఇవన్నీ చేస్తున్నాం కదా మనము. సరే ఇప్పుడు సమస్య లేదంటే ఇప్పుడు మీ ఇంట్లో 50,000 60,000 ఉండేవాళ్ళు లేరులే, పింఛన్కు మీరు రేపు పెట్టేది కూడా. ఏమన్నా ఇంతకుముందు ఇల్లు కట్టుకున్నారా, గవర్నమెంట్ ఇచ్చిందా? మీకు రాలే. ఇది కొంచెం రావాలంటే కూడా ఇప్పుడు మీరు ఆడ కట్టుకుంటారు, అదే ఇట్లాంటి అడగనీకనే మీకు సమస్యలు ఏమన్నా ఉండేవి కూడా అడగాలనే. టైంలో 3,000 ఉంటాయి. అంటే ఇప్పుడు అమ్మకి ఎంత వస్తుంది, అమ్మాయి ఎంత వస్తున్నాయి, అంతకుముందుకు 3,000 వస్తాయి కాబట్టి. తర్వాత గ్యాస్ వచ్చి ఉంటుంది, బస్సు ఫ్రీ, రైతు భరోసా పడి ఉంటుంది. ఇవన్నీ మనకు సిమెంట్ రోడ్లు మనది తెలుగుదేశం గవర్నమెంట్లో వేసినాం. ఇన్ని చేసినాం మనము. మీరు ఇంటి దగ్గర పోయి చెప్పాలనేది మనకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. మూడోగా దీంట్లో ఇదే కదా ఈ సాగునీటి ప్రాజెక్టు అవి మనం వచ్చినాక ఈ ప్రభుత్వం ఏం చేసినది కాబట్టి ఈ వల్ల చదువుకొని రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మాకు ఎలక్షన్ వస్తాయి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే మనకు నిలబడతారో వాళ్ళకు మనం ఓట్లు వేసి మళ్ళీ గెలిపించాలని అదే